నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రామగుండం నియోజకవర్గం 9వ డివిజన్ జనగామ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఉద్యోగుల అధికార సమిష్టి కృషితో రామగుండం ఎన్టీపీసీ సంస్థ 40 ఏళ్ల ప్రస్థానంలోకి అడుగుపెట్టింది. రామగుండం ఎన్టీపీసీ ఈడీ కేదార్ రంజన్ పాట్ వెల్లడి. విజ్ఞాన సందర్శనతో విద్యార్థులకు మేలు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. ఈ నెల 23, 24 తేదీలలో ఎన్టీపీసీలో జరగనున్న సిపిఎం పార్టీ 3వ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి. కార్మిక కర్షక వర్గానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య పిలుపు. ఆలియా ఫౌండేషన్ చైర్మన్ పరికపండ్ల నరహరి ఆదేశాల మేరకు తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించిన ఆలియా ఫౌండేషన్ రామగుండం ఇన్ఛార్జి అయితే శివకుమార్. భక్తుల కోలాహలం నడుమ వైభవంగా శ్రీ కోదండరామాలయం శివాలయంలో జ్వాలతోరణం వేడుకలు. రైతులు పండించిన వడ్లను కటింగ్ లేకుండా కొనుగోలు చేస్తామని, సన్న వడ్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ కూడా చెల్లిస్తామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. రామగుండం నియోజకవర్గం 9వ డివిజన్ జనగామ గ్రామంలో శనివారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వడ్లు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వాటిని రైతులకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొందరు ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రతి గింజ సన్నవడ్లకు బోనసు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. నిబంధనల మేరకు ధాన్యంలో తేమ శాతం ఉండేలా రైతులు ధాన్యాన్ని ఆరబోయాలని సూచించారు. తడిసిన మొలికెత్తిన ధాన్యం ఉంటే వేరువేరుగా ఉంచాలని మిల్లర్లతో మాట్లాడి సపరేట్ గా మద్దతు ధరకు కొనుగోలు చేయించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రానున్న యాసంగి సాగుకు అనురాధ కార్తేలో నాల్రు పొయ్యాలని, తద్వారా అనుకూల వాతావరణంలో పంట చేతికొస్తుందని అన్నారు. యాసంగిలో తెగుళ్లను తట్టుకునే వరి రకాలను సాగు చేసుకోవాలని రైతులకు వివరించారు. 10-10 6118 రకాల యాసంగిలోకి అనుకూలమన్నారు. ఇక రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజా పాలనలో రైతులకు మేలు చేయడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమన్నారు. రైతు ముఖాన చిరునవ్వు చూడడం, రైతును ఆదుకోవడం, అన్నం బట్టే రైతును సంతోషంగా ఉంచుతూ వారు ఇతరులకు సాయం చేసే స్థితిలో తీసుకురావాలని ఈ ప్రభుత్వ లక్ష్యం. రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేసే కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. పూర్తిగా ఖచ్చితంగా పూర్తి చేస్తాం. అది మా బాధ్యత. దాంతోపాటు ఇలా పండించిన ప్రతి పంటకి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు ఇది 2వ పంట. పోయినసారి జరిగినటువంటి ఒక్క గింజ కూడా కట్ కాకుండా పండించిన పంటకు ధర కలిగిస్తూ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొన్నాం. ఈసారి ఇంకా దానికి మెరుగ్గా ఎక్కడ కోతలు లేకుండా తాళని, మానని, మన్నని, దుబ్బని ఎక్కడ ఆపకుండా కొంటూ సన్నాలకు 500 బోనస్ కూడా ఇస్తున్నటువంటి ఒక చరిత్రాత్మకమైన కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇవాళ ఇవి జరుగుతుంటే చూసి ఓరవలేక బురదజల్లే కార్యక్రమం కడుపు మంటతో ఎక్కడో ఒకవేళ ప్రకృతి వైకృత్యం వల్ల రైతుకు నష్టం జరిగితే వెంబటే ఆదుకునే ప్రయత్నం చేస్తున్నా తప్ప ఎక్కడ రైతుకు నష్టం కలుగుతలేదనే విషయాన్ని ఒక్కసారి గమనించాలి. ఇలా భారతీయ జనతా పార్టీ వాడు మాట్లాడతాడు. వాళ్ళకు బుద్ధి ఉంటే, సిగ్గు ఉంటే, రైతుల పట్ల ప్రేమ ఉంటే ఇవాళ వాళ్ళు దేశవ్యాప్తంగా రైతు ఈ ధాన్యాన్ని కొనేటువంటి అధికారం, తర్వాత దాని మీద పరిణితులు వాళ్ళే సవరించాల్సిన అవసరం ఉంది. ఇలా తేమ విషయంలో కావచ్చు, మాస్టర్ విషయంలో కావచ్చు, వాళ్ళు సవరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానిపై వాళ్ళు మాట్లాడారు, అవగాహన లేదు. ఇవాళ రైతులను
నిర్దాక్షిణ్యంగా ట్రాక్టర్లతో తొక్కి చంపించి చట్టాలు పెట్టి జైలుకు పంపించిన చరిత్ర బీజేపీలది. వాడొచ్చి అలా ఇక్కడ రైతుల గురించి మాట్లాడుతూ ఉంటారు. మొన్నటి వరకు 10 సంవత్సరాల్లో రైతు ఒక బంధు పడేసి చచ్చిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పి పండించిన పంటకు ధరయ్యాక 10 సంవత్సరాలు పట్టించుకోక ఏది చేయనటువంటి మొన్నటి వరకు ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఈరోజు ఈ ప్రభుత్వం రైతు పక్షాన నిలబడి రైతు ముఖాన చిరునవ్వు చేయాలి. ఇంత కష్టాల్లో పడేసి పోయినా కూడా ఇలా రైతు రుణమాఫీ 31,000 కోట్లు, దాంతోపాటు పండించిన ధరను కొనడంతో పాటు ఇలా బోనస్కి 500. అదే మాదిరిగా రైతుకు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ అమ్ముకునేటువంటి ఒక వ్యవస్థను కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మిల్లర్లు ముందే వచ్చి కొంటారంటే పచ్చిగున్నప్పుడు ధాన్యాన్ని ₹1 ఎక్కువ వస్తుందంటే ఎక్కడైనా అమ్ముకోమని చెప్తా ఉన్నాం. లేదా ఎక్స్పోర్ట్ చేస్తే ఇంకా డబ్బు వస్తుందంటే కూడా అమ్ముకునేటువంటి స్వేచ్ఛను ఇచ్చినాం. ఎక్కడ ఇబ్బంది పెడతలేము. ఎవరైతే మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారో ఆ మిల్లర్లను కఠినమైనటువంటి నిర్ణయం తీసుకునే విధంగా ఇలా ప్రభుత్వం ముందుకు పోతూ వారికి కూడా కావాల్సిన బకాయిలు అన్నిటితో పాటు అన్ని రకాల వ్యవస్థను ఏర్పాటు చేసి రైతుకు ఆదుకునే ప్రయత్నం చేయడం తప్ప ఇంకో కార్యాచరణ జరుగుతలే. ఇలా రైతు 98%, 99% పూర్తిగా ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ఇది రైతు సంక్షేమం కోరుకునే ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల, అధికారుల సమిష్టి కృషితో రామగుండం ఎన్టీపీసీ సంస్థ 40 ఏళ్ల ప్రస్థానంలోకి అడుగు పెట్టిందని రామగుండం ఎన్టీపీసీ ఈడీ కేదర్ రంజన్ పాండ్ అన్నారు. ఎన్టీపీసీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ లోని కాకతీయ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఈడీ కేదర్ రంజన్ పాండ్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ రామగుండం ఎన్టీపీసీ సంస్థ భారతదేశంలో నెంబర్ 1 గా నిలుస్తూ దేశానికి వెలుగులను పెంచుతుందని అన్నారు. ఎన్టీపీసీ ఉద్యోగుల కోసం, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం పాటుపడుతూ ఉందని తెలిపారు. उसमें सैक्रिफाइस चलते हैं, कितने उसके लोग जो है काम करते हैं बिना सोचे कि हमें कंपनसेशन क्या मिल रहा है. बस उनका एक जुनून होता है कि हम एक चीज़ की निर्माण करें, और वो चीज़ निर्माण जो है आज 40 साल वर्ष मना रहा है, 40वां एनिवर्सरी मना रहा है. ये बड़ी गर्व की बात है हमारे लिए. आप सबको मेरा शुभकामनाएं, आप सबको मेरा कंग्रेचुलेशन. आप सबकी जो है आपकी और हमारे जितने भी सुपरिटेंडेंट हैं एम्प्लॉयज़ की, उन सब की ये मेहनत की कमाई है. तो आज मैं ज़्यादा वक्त नहीं लेते हुए मैं ये बोलूँगा कि प्लीज़ कल जैसे एंजॉय किए थे आज भी वैसे एंजॉय करें. और कल हमारा जो मेगा इवेंट हो रहा है वो सब लोग आके इसको बड़ा सक्सेसफुल बनाए. అనంతరం ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2 BHK అండ్ 3 BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 459. ఏరవ్ ఎటర్నా, మీ సొంత
ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 8882459459. ఏరవ్ ఎటర్నా, మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. బ్యాక్ టు న్యూస్. విజ్ఞాన సందర్శనలు విద్యార్థులకు మేలు చేస్తాయని, కొత్త అంశాలను ఆలోచించడం నేర్చుకోవడం పట్ల పిల్లల ఆసక్తి పెరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చెప్పారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించి విజ్ఞాన సందర్శనకు వెళ్లిన పిల్లలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ టీ హబ్, టీ వర్కులను సందర్శించిన పిల్లలతో వారి అనుభవాలను, నేర్చుకున్న నూతన విషయాలను అడిగి తెలుసుకున్నారు. విజ్ఞాన సందర్శన తమలో నూతన ఆవిష్కరణలు చేయాలని కోరికను పెంచిందని విద్యార్థులు తెలియజేశారు. విద్యార్థులను జిల్లా కలెక్టర్ అభినందిస్తూ భవిష్యత్తులోనూ మరిన్ని విజ్ఞాన సందర్శనలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, వీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటూ పరిజ్ఞానాన్ని విద్యార్థులు పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు కె సురేంద్ర ప్రసాద్, టీచర్లు లక్ష్మణ్, మంజుల, రవి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23, 24 తేదీలలో ఎన్టీపీసీలో జరగనున్న సిపిఎం పార్టీ 3వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య కార్మిక కర్షక వర్గానికి పిలుపునిచ్చారు. గోదావరి శ్రామిక భవన్ లో శనివారం జరిగిన పార్టీ సమావేశం అనంతరం యాకయ్య మీడియాతో మాట్లాడుతూ సిపిఎం పార్టీ జిల్లా మహాసభలో జిల్లా కేంద్రంలో ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. పెద్దపల్లిలో బస్ డిపో, పూనారం రోడ్ లో రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమస్య, అంబేద్కర్ స్టడీ సర్కిల్ నిర్వహణ తదితర సమస్యలను సభలో చర్చిస్తామన్నారు. అలాగే సగం పారిశ్రామిక ప్రాంతంగా, సగం వ్యవసాయ రంగం కార్మికులతో ఉన్న వ్యవసాయ రైతుల, కాంట్రాక్టు కార్మికుల హైపర్ వేతనాలపై కూడా చర్చించడం జరుగుతుందని తెలిపారు. భారీ పరిశ్రమలు ఉన్నా కూడా స్థానికులకు ఉద్యోగాలు దక్కకపోవడంతో ఇక్కడ నిరుద్యోగ సమస్య ఉందని, పరిశ్రమల కింద భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు కానీ, నష్టపరిహారం కానీ ఇంకా అందకుండా ఉందని, ఈ విషయంపై కూడా మహాసభలో చర్చిస్తామని వెల్లడించారు. సిపిఐఎం పెద్దపల్లి జిల్లా 3వ మహాసభ ఎన్టీపీసీలో ఈ నెల 23, 24వ తారీఖులలో జరుగుతుంది. ఈ మహాసభలో ప్రధానంగా ఈ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపైన ఈ మహాసభ చర్చిస్తుంది. ప్రధానంగా పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి కేంద్రంలో బస్ డిపో సమస్య, అట్లాగే మరి కూనాల మంగపేట రైల్వే ఫ్లైఓవర్కు సంబంధించి, అట్లాగే అంబేద్కర్ స్టడీ సర్కిల్కి సంబంధించి పెద్దపల్లి కేంద్రంలో నిర్వహించాలని, మరి ఈ ప్రాంతంలో సగం పరిశ్రమ ప్రాంతంగా, సగం మరి వ్యవసాయ ప్రాంతంగా ఉంది. రైతులకు గిట్టుబాటు ధర, వ్యవసాయ కార్మికులకు ఉపాధి సమస్య పైన కూడా ఈ మహాసభ ప్రధానంగా చర్చించబోతుంది. మరి ప్రధానంగా రామగుండం పరిశ్రమ ప్రాంతంలో భారీ ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ప్రైవేటు పరిశ్రమలతో పాటు ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు, తర్వాత ఇతర ప్రాజెక్టు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీసం జీవో ప్రకారం జీవోలు లేకుండా, మరి వాళ్ళ సమాన పనికి సమాన వేతనం లేకుండా ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా, తీర్పు ఇచ్చినా వాటిని అమలు చేయడంలో ఇక్కడ ఉండే పరిశ్రమలు, ఇక్కడ ఉండే మరి ప్రభుత్వాలు విఫలమవుతున్న పరిస్థితి ఉంది. ఈ విషయాలు కూడా మహాసభ చర్చించబోతుంది. అంతేకాకుండా ఈ జిల్లాలో ప్రాజెక్టుల కింద, పరిశ్రమల కింద భూములు కోల్పోయిన చాలా మంది ఇప్పటివరకు కూడా భూ నివాసితులకు ఉద్యోగాలు రాక, సరి అయిన మరి ప్యాకేజీలు కూడా అందక, ఈనాటికి కూడా వాళ్ళకి నష్టపరిహారం అందక ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళ సమస్యలు కూడా ఈ మహాసభ చర్చించబోతుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో మరి అనేక పరిశ్రమలు ఉన్నప్పటికీ మరి స్థానికులకు ఉద్యోగాలు లేకుండా స్థానికేతరులకు ఉద్యోగాలు కల్పిస్తున్న పరిస్థితి ఉంది. మరి అంతేకాకుండా ఇవాళ మరి ఉద్యోగ మాఫియా అనేది లక్షలాది రూపాయలు తీసుకొని ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టులో, ఆర్ఎఫ్ఎన్ లాంటి ప్రాజెక్టులో పెట్టడంతో స్థానికులకు ఉద్యోగం లేకపోవడం కూడా తీవ్రమైన ఆర్థిక, మానసిక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఈ విషయాలు కూడా మా మహాసభ, సిపిఎం పార్టీ జిల్లా మహాసభ చర్చించబోతుంది. మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇంకా మరి 2 సంవత్సరాల కాల నుంచి మరి పేదవాళ్ళు, అర్హులైన వాళ్ళందరూ కూడా గుడిసెలు
తీసుకొని 2 సంవత్సరాల నుంచి అదే స్థలాల్లో ఉంటున్నారు. ఆ స్థలాలలో కూడా పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ తరఫున అనేక సార్లు విజ్ఞప్తులు, ధర్నాలు, మరి స్థానిక ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేసినాం. వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని, అంతేకాకుండా గృహలక్ష్మి పథకం అమలు చేయాలని కూడా సిపిఎం పార్టీ జిల్లా మహాసభ చర్చించబోతుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో 6 పథకాలను కూడా అమలు చేయాలని ఇవాళ మహాసభ ఇవాళ చర్చించబోతుంది. మరి ముఖ్యంగా ఈ దేశంలో మతోన్మాదం కూడా పెచ్చబడిపోతుంది. మతోన్మాదం ఇవాళ మైనార్టీ పైన దాడి జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ ప్రజలను విభజించి పరిపాలించే పరిస్థితి ఉంది. ఇవాళ చట్టాలు మారుతున్న పరిస్థితి ఉంది. రైతు కార్మిక వ్యతిరేక చట్టాలు కూడా తీసుకొస్తున్న స్థితిలో ఇవాళ ఈ మహాసభ జరుపుతున్నాం. ఈ మహాసభ సమగ్రంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క విధానాలకు వ్యతిరేకంగా, ఇవాళ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ ప్రభుత్వాలు పాటుపడుతున్నాయి. అవన్నీ చర్చించి భవిష్యత్తు కర్తవ్యాలను, భవిష్యత్తు ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకోవడానికి జిల్లా మహాసభ 22-23 తారీఖున జరుగుతున్న ఈ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని, ఆ జయప్రదానికి పెద్దపల్లి జిల్లాలో ఉండే అందరూ కూడా ఆర్థికంగా మరి సహకారం అందించి ఈ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి, ఎర్రవెల్లి ముత్యంరావు, ఎం రామాచారి తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఫౌండేషన్ చైర్మన్ పరికబండ్ల నరహరి ఆదేశాల మేరకు తలసేమియా చిన్నారుల కోసం ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 32వ డివిజన్ కార్పొరేటర్ అయితే శివకుమార్ శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. గోదావరిఖని ఎల్బీ నగర్ లోని తన క్యాంపు కార్యాలయం వద్ద అయితే శివకుమారుడు పవన్ అర్జున్ సాయి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా అయితే శివకుమార్ మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో ఎంతో మంది చిన్నారులు బాధపడుతున్నారని, వారికి 15 రోజులకు ఒకసారి రక్తం మార్పిడి చేయాల్సి ఉంటుందని తెలిపారు. అలాంటి చిన్నారులకు రక్తాన్ని అందించేందుకు ఆలయ ఫౌండేషన్ ముందుకొచ్చి రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆలయ ఫౌండేషన్ పిలుపుకు స్పందించి తన రక్తాన్ని ఇచ్చిన యువకులకు కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానం చేసిన యువకులకు తన చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. ఈరోజు ఎల్బీ నగర్లో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ పరిక్పండ్ల నరహరి ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు వారి ఆశీస్సులతోని ఈరోజు ఎల్బీ నగర్లో రక్తదాన శిబిరం తలసేమియా చిన్నారుల కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 15 రోజులుగా వాలంటీర్స్ మరియు ఆలయ ఫౌండేషన్ సభ్యులందరూ కూడా, మా ఎల్బీ నగర్ మిత్రులందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేయడం, ఈ చిన్నారుల బాధ కష్టం ఎంత ఉందనేది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ఇందులో భాగంగా రామగుండం యువత కూడా మాకు సహకారంగా ఈరోజు రక్తదానం చేయడానికి ముందుకొచ్చి పెద్ద ఎత్తున ముందుకొచ్చి మాకు సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొక్కసారి ఈ రక్తదాన శిబిరాల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే తలసేమియా వ్యాధి పుట్టుకతోనే ఆ చిన్నారులకు ఒక శాపంగా మారి రక్తం అనేది వాళ్ళ ఒంట్లో పుట్టకపోవడం, ప్రతి 15-20 రోజులకు ఒక్కసారి ఖచ్చితంగా మనం ఇస్తేనే వాళ్ళకి రక్తం ఇక్కేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి నిజంగా ఆ కష్టం అంతా ఇంత కాదు. సో ఇది అర్థం చేసుకొని ఎంతోమంది రక్తదానం చేయడానికి ముందుకొస్తూ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ సభ్యులు రమేష్, రాజేందర్, నాగార్జున, రాగుల కిరణ్, రాజేష్, నాగరాజు, పల్లె ప్రశాంత్, సుధీర్, ఆసం కుమార్, పల్లె సతీష్, స్వచ్ఛంద సంఘాల నాయకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ,
మరియు మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 93096665 8008376355. భక్తుల కోలాహలం నడుమ గోదావరికని శ్రీ కోదండ రామాలయం శివాలయంలో శుక్రవారం సాయంత్రం జ్వాలా తోరణం వేడుకలు వైభవంగా జరిగాయి. గోదావరికని శ్రీ కోదండ రామాలయంలోని శివాలయంలో కోదండ రామాలయం అర్చకులు మధుసూదనాచార్యులు, శివాలయం అర్చకులు శేఖర్ అయ్యగారు ఆధ్వర్యంలో భక్తుల భక్తి పారవస్యం నడుమ ముందుగా పల్లకి సేవ చేపట్టి ప్రత్యేక పూజల అనంతరం జ్వాలా తోరణం కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా శేఖర్ అయ్యగారు మాట్లాడుతూ భక్తుల కోలాహలం నడుమ జ్వాలా తోరణం కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రదోషకాలంలో జ్వాలా తోరణంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా జ్వాలా తోరణం ఎందుకు ఏర్పాటు చేయడం అంటే జ్వాలా తోరణం నుంచి ఎవరైతే ఆ జ్వాలా తోరణం నుంచి దాటి వస్తారో వారికి యమద్వార ప్రవేశం ఉండదు అని చెప్పేసి శివుడు వరమిస్తాడు. అంతేకాకుండా కార్తీక పౌర్ణిమ అనేది హరిహరాదులు అనేది భేదం లేకుండా ఇరువురి కలయికతోటి ఉండేది కార్తీక పౌర్ణిమ. కాబట్టి ఇట్టి మంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ పరమశివుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతూ వారందరికీ కూడా యమబాధలు ఉండకూడదని మనస్ఫూర్తిగా వేడుతూ, అంతేకాకుండా కార్తీక దామోదర ప్రీత్యర్థం అంధకార నివారణార్థం అంటే స్వామి మాలో ఉన్నటువంటి చీకట్లన్నీ కూడా తొలగించి ఆ జ్యోతి ఏ విధంగా ప్రజ్వలిస్తుందో అదే విధంగా మాలో కూడా వెలుతురును నింపు స్వామి అని సంకల్పిస్తూ స్వామికి నమస్కారం చేస్తూ ఆ యొక్క జ్వాలా తోరణం నుంచి దాటి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కృపకు కృతార్థులైనారు. బలి శంకర భగవానికి జై. సీనియర్ పాత్రికేయుడిగా సమాజ సేవలో వంశీ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పలువురు అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు మల్లవర్జుల వంశీ పుట్టినరోజు సందర్భంగా శనివారం వంశీ సతీమణి కరుణ, కూతురు, కుమారుడు సేవా సంకల్పానికి పూనుకున్నారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరిఖని విఠల్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పాకెట్ మనీ అందించారు. పిల్లల మధ్య బర్త్డే కేక్ కట్ చేశారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యనిర్వాహకుడు దయానంద్ గాంధీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ సమ్మయ్య, టీచర్లు జ్యోత్స్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.
పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. బ్యాక్ టు న్యూస్. గోదావరికని ప్రాంత యువకుడు, ప్రముఖ విద్యా వ్యాపారవేత్త, అక్షర కేకే గ్రూప్ అధినేత కోటా కుమార్ జన్మదినం సందర్భంగా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు రామగుండం తబిత ఆశ్రమంలోని చిన్నారుల మధ్య కోటా కుమార్ జన్మదినం పురస్కరించుకుని పిల్లలతో కేక్ కట్ చేసి అల్పాహారం, ఫ్రూట్స్ చేశారు. ఇక అనంతరం ఆశ్రమ పిల్లలందరికీ కొత్త బట్టలు అందించారు. అలాగే పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని దినేష్ తెలిపారు. ఇంకా పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్న ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నిర్వాహకులు గంగారపు ప్రసాద్, రేణుకుంట్ల నరేంద్ర, శ్రీనివాస్, రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం నియోజకవర్గం 9వ డివిజన్ జనగామ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఉద్యోగుల అధికార సమిష్టి కృషితో రామగుండం ఎన్టీపీసీ సంస్థ 40 ఏళ్ల ప్రస్థానంలోకి అడుగుపెట్టింది. రామగుండం ఎన్టీపీసీ ఈడీ కేదార్ రంజన్ పాట్ వెల్లడి. విజ్ఞాన సందర్శనతో విద్యార్థులకు మేలు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. ఈ నెల 23, 24 తేదీలలో ఎన్టీపీసీలో జరగనున్న సిపిఎం పార్టీ 3వ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి. కార్మిక, కర్షక వర్గానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య పిలుపు. ఆలియా ఫౌండేషన్ చైర్మన్ పరికపండ్ల నరహరి ఆదేశాల మేరకు తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించిన ఆలియా ఫౌండేషన్ రామగుండం ఇన్ఛార్జి అయితే శివకుమార్. భక్తుల కోలాహలం నడుమ వైభవంగా శ్రీ కోదండరామాలయం శివాలయంలో జ్వాలతోరణం వేడుకలు. ఇవి ఇప్పటి వరకున్న సిటీ న్యూస్. నమస్తే.